హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి మినపప్పుతో బర్ఫీ చేస్తున్నానండి. ఎంతో బలంగా ఎంతో రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కప్పుడు మినపప్పు తీసుకుని ఇదే సైజు బెల్లం తీసుకున్నాను. బెల్లంని వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఒక అరగంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూద్దాం. ఒక గిన్నెలో మినపప్పు వేసుకొని మంచిగా దూరగా 7 నుంచి 8 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు టోటల్గా కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ చల్లార పెట్టుకుందామండి. నేనైతే ప్లేట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులోకి ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందామండి. ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పౌడర్ వేసుకుందామండి. వేడి పైన వేస్తే బెల్లము వేడిగా ఉంటుంది కదా, ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా చల్లగా వేసి చెయ్యాలి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని మంచి ఎక్కడ ఉండలు లేకుండా బాగా తిప్పుతూ కలిపేయాలి. ఈ స్వీట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పిల్లలకైతే చాలా హెల్దీ అండి. మినపప్పు తినని వాళ్ళకి అప్పుడప్పుడు సున్నుండలు కానీ ఇలా చేసి ఇస్తే మాత్రం భలే ఇష్టంగా తింటారు. రోజు ఒక బర్ఫీ ఇచ్చినా చాలండి పిల్లలకి. ఇప్పుడైతే దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఈక్వల్ మెజర్మెంట్ పచ్చిపాలండి. మనం ముందే వేస్తే ఏమైపోతుంటే పాలు విరిగిపోతే, బెల్లం వేసినాం కదా ముందే వేయొద్దు. ఇలా మంచిగా పూర్తిగా ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో పాలు వేయాలండి, పచ్చిపాలు. ఇప్పుడు ఇంకొంచెం ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి నెయ్యి. నేను కొంచెం ఇంకా దగ్గరికి రావాలండి. ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, ఇలా మంచిగా ఇంకాస్త దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకుందాం. ఈ స్వీట్ వచ్చేసి ఒక 20 డేస్ నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. కదండి, ప్యాన్ నుంచి సపరేట్ కావాలండి. ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను. నేను ఒక గిన్నెలో అయితే కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలా మొత్తం ప్లేట్ మొత్తం అంచులకి ఇట్లా రాసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి మొత్తం ప్రెస్ చేసేసుకొని చల్లారాక బర్ఫీలు కట్ చేసి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదైతే చల్లగా అయిపోయిందండి. ఇంకా నేను దీనిపైన వేసుకొని మనం పీసెస్లా కట్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే నేను స్లైసెస్లా కట్ చేసేసుకుంటాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే మినపప్పుతో బర్ఫీ చేశానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను రెసిపీస్ అన్నీ. తప్పకుండా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.